స్వామీజీ. మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తామో చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీకివ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, మీవి పీకివ్వండి. అబ్బా, తలస్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ తెలియదు కదా? అవును. ఈ లెఫ్ట్ నాది. బాగా నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నాది నాది. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి, అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. No? Come on, from that side. Yes, sir. సార్ రండి రండి సార్, రండి రండి. ఆయనే సార్, డైరెక్టర్ సత్యపండు. ఇక్కడి నుంచి ఇలా ప్యాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘోపధర్మ, ఒక వివి వినాయకు, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే అయిపోతుంది కదా. రండి రండి చెప్తాను, రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో, నో నో నో. ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధుందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తాను రా? నువ్వు ఒక టెక్నీషియన్ లేదా? కామన్ సెన్స్ ఉందా నీకు? సార్, ఆయన పెద్ద ప్రాజెక్టులు, ఈయనేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఇది వస్తుంది. వస్తున్నా ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేంజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని చిన్న ఓకే 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 సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు బాగా వాళ్ళు సార్, మీరు చెప్తే కాదంటారు. అంతేనంటా? మరి అడ్వాన్స్ అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? నాకు ఇస్తావా? సార్, నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో ఇదిగో తీసుకో, టోపీ ఇదిగో. ఇప్పటికైనా వదిలేదు. పెట్టాళ్ళు పడిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.